హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లిటిల్ వరల్డ్ వైబ్స్. ఈ ప్రెగ్నెన్సీ జర్నీని నేను కంప్లీట్లీ 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం అనుకున్నా. బికాస్ వి ఆల్ నో ప్రెగ్నెన్సీ ఈజ్ ఆఫ్ 3 trimesters, 1, 2 and 3. So first part comes under this video. So let us start my pregnancy journey. ఫస్ట్ ట్రైమెస్టర్లో నాకు తెలిసిన తర్వాత లైక్ 55+ డే ఆ టైంలో తెలిసిన తర్వాత నేను ఒక ప్రాపర్ డైట్ లాగా, అంటే ఇది ఇలాంటివే తినాలి అని ఒకటి పెట్టేసుకున్నాను. కాన్సన్ట్రేట్ చేసా, లైక్ డైజెస్ట్ అవ్వనివి తగ్గించా అండ్ ఫైబర్ ఎక్కువ తీసుకుని ఉండే. బికాస్ కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ కొంచెం తీసుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో స్టార్టింగ్లో వామిటింగ్స్ అయితే ఏం లేవు, బట్ నాజియా ఉండేది మైల్డ్గా. సో దానివల్ల దానికి తగ్గట్టుగా ఏవి తింటే వామిటింగ్స్ అట్లాంటివి ఏమి అవ్వకుండా ఉంటాయి, సో బాడీకి తగ్గట్టు ఫస్ట్ ట్రైమెస్టర్లో చూసుకున్నాను. ఫస్ట్ ట్రైమెస్టర్లో సప్లిమెంట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎంత మనం డైట్లో అన్నీ ఫాలో అయినా కూడా సప్లిమెంట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని నేను చెప్తాను. బికాస్ బేబీ గ్రోత్కి మనం తీసుకునే ఫాలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్. అండ్ ఆల్సో మనకి మల్టీవైటమిన్స్, ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మేబీ మన ఎనర్జీ బేబీ గ్రోత్కి సరిపోకపోవచ్చు. సో అందుకే ఫస్ట్ ట్రైమెస్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద బేబీస్ గ్రోత్. టు ద ఫుడ్, నేను ఫ్రూట్స్ అయితే చాలా ఎక్కువ తీసుకున్నాను. అంటే బేసిక్గా ఆ టైంలో ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ద హోల్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఫ్రూట్స్ అనేది ఇంపార్టెంట్. కాకపోతే ఫస్ట్ ట్రైమెస్టర్లో ఏంటి అంటే మనకి ఎక్కువ ఫెటీగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వి ఫీల్ బెటర్. అండ్ మనకి ఎక్కువ న్యూట్రిషన్ కానీ వైటమిన్స్ ఇవన్నీ ఫ్రూట్స్లో చాలా ఉంటాయి కాబట్టి మనం ఫ్రూట్స్ తీసుకోవాలి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఐరన్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ ఐరన్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, జస్ట్ లైక్ ఫోలిక్ యాసిడ్. ఎందుకంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ % ఎక్కువగా లేనిది మనకి బేబీ ఫార్మేషన్ అనే దాంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో అందుకే ఖచ్చితంగా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. అండ్ ఫుడ్లో కూడా ఎక్కువ ఐరన్ ఉండేలా చూసుకోవాలి, లైక్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది మనకి ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద బేబీ అండ్ ఆల్సో టు అస్. సో మన బాడీ మనం స్టార్టింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ జర్నీలోనే కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ అయ్యేలాగా చూసుకోవాలి. స్టార్టింగ్ నుంచి మెల్లిమెల్లిగా కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తే మనకి ఎండ్కి సరిపోతుంది. సో త్రూ అవుట్ ద జర్నీ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మనం ఫుడ్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఫుడే కాకుండా స్లీప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్లీప్ ఇంపార్టెంట్, పీస్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి హార్మోనల్ చేంజెస్ ఇప్పుడే స్టార్ట్ అవుతాయి చేంజ్ అవ్వడం కాబట్టి చాలా ఈజీగా యాంగర్ ఇష్యూస్ ఉంటాయి, లేకుంటే కొన్నిసార్లు అజంప్షన్స్ అనేవి ఎక్కువైపోతాయి, ఉన్నది లేనిది ఉన్నట్టులాగా. సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో మనం కొంచెం హార్మోనల్ చేంజెస్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టి మెడిటేషన్, కొంచెం ఈజీ యోగా కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ చేస్తే మన బ్రెయిన్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ ఆలోచించకుండా, అన్నీ పెద్దగా తీసుకోకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండేలాగా ఉంటుంది. అండ్ పీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్, నాట్ జస్ట్ బేబీ గ్రోత్కో మన కోసం కాకుండా ఫర్ హోల్ థింగ్ పీస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇట్ ఈస్ అచీవ్డ్ త్రూ మెడిటేషన్. So health is the most important thing to survive in this pregnancy. So this is my first trimester. So in the next video I'll continue with the trimester 2, that is part 2. Thank you for watching till the end. Please do subscribe if you are not yet. Thank you.